మచ్ అండ్ మెనీ ఈ టూ వర్డ్స్ కంప్లీట్లీ డిఫరెంట్. మచ్ యూజ్ చేసే దగ్గర మెనీ యూజ్ చేయడం, మెనీ యూజ్ చేసే దగ్గర మచ్ యూజ్ చేయడం చేస్తుంటారు చాలా మంది. కానీ ఈ రెండింటి డిఫరెన్స్ చూద్దాం. ఇప్పుడు మచ్ అనేది అన్కౌంటబుల్ నౌన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ పౌడర్ ఉందనుకోండి, దాన్ని మనం కౌంట్ చేయలేం కదా. సో అది అన్కౌంటబుల్ కాబట్టి అప్పుడు మచ్ యూజ్ చేస్తాం. మచ్ కాఫీ పౌడర్ అలా. అండ్ కౌంటబుల్ మెనీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 10 చైర్స్, 10 సోఫాస్, 10 బుక్స్ ఇలా ఉన్నాయనుకోండి, అప్పుడు అవన్నీ కౌంట్ చేయగలం కదా మనం. బుక్స్ 1 2 3 4 5 బుక్స్ అని. సో అప్పుడు మెనీ యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ డాష్ బుక్స్. ఇక్కడ ఏమొస్తుంది, మెనీ ఆర్ మచ్? ఇక్కడ మెనీ వస్తుంది. ఎందుకంటే మనం బుక్స్ ని కౌంట్ చేయగలం కదా, 1 2 3 ఇలా ఎన్ని బుక్స్ ఉన్నాయని. సో మెనీ. అండ్ ఐ హ్యావ్ డాష్ కార్స్. ఏమొస్తుంది ఇక్కడ, కార్స్ ని కూడా మనం కౌంట్ చేయగలం. సో ఐ హ్యావ్ మెనీ కార్స్. ద పార్టీ వాజ్ సో డాష్ ఫన్. మచ్ ఆర్ మెనీ? ఇక్కడ మచ్ వస్తుంది ఎందుకంటే ఫన్ అనేది మనం ఈ ఫన్ ని మనం కౌంట్ చేయలేం కదా. సో అప్పుడు మచ్ వస్తుంది. డోంట్ ఈట్ టూ డాష్ షుగర్. డోంట్ ఈట్ టూ మచ్ షుగర్ ఆర్ టూ మెనీ షుగర్. ఇక్కడ షుగర్ అనే దాన్ని మనం కౌంట్ చేయలేం కదా, షుగర్ లో ఎన్ని పార్టికల్స్ ఉన్నాయని. సో ఇక్కడ టూ మచ్ షుగర్, టూ మచ్ సాల్ట్ ఇలా యూజ్ చేస్తాం బికాజ్ ఇట్ ఈస్ అన్కౌంటబుల్ కాబట్టి.